నమస్తే అన్న. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఎంటైర్ సినారియోలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? పై చేయి ఎవరిదని ఫీల్ అవుతున్నావు? ఈ సినారియోలో ఖచ్చితంగా పై చేయి మన ఇండియాదన్న. ఎందుకంటే మనకు కావాల్సిన టార్గెట్ ఏంది? మనల్ని ఎవరైతే టార్గెట్ చేసి ఎక్కడి నుంచి అయితే టార్గెట్ చేశారు అన్న అట్లయితే మనము ధ్వంసం చేసాం. అంటే కొన్ని మిలిటరీ వాళ్ళ క్యాంపులు ఉంటాయి కదా, టెర్రరిస్ట్ క్యాంపులు. సో వాటిలో అయితే మనం ధ్వంసం చేయగలిగాము. సో అక్కడ నుంచి మనం ఏది మనకు కావాల్సింది ఏంది? అక్కడ ఉన్న ప్రజలకి అన్యాయం చేయడం, లేదంటే ఆ ప్రజల్ని ఆ దేశాన్ని నాశనం చేయడం, లేదంటే వాళ్ళు బాంబులు వేసి మన దేశంలో ఉన్న ప్రజలు మనం నాశనం అయిపోవడం కాదు. ఎక్కడి నుంచి అయితే జరుగుతున్నాయి, ఈ అటాక్లు అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో దాన్ని మనం నాశనం చేయాలి. దాన్ని మనం సర్వనాశనం చేసినప్పుడే అటాక్లు అనేవి ఆగుతాయి. సో మన మోడీ ప్రభుత్వం చేసింది అదే. సో ఆ క్యాంపులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. మొత్తం 9 స్థావరాలు ఎన్నో మొత్తం అయితే భూస్థాపితం చేశారు. సో అది కావాలి. అంతేగాని ప్రజల మీద ఆ ఊర్లో ఈ ఊర్లో చేసి బాంబులు వేసి బ్లాస్టులు చేసి ప్రజలను అన్యాయంగా చంపితే ఏమొస్తుంది? సో అది మన ఇండియా చేసింది, అది మన గొప్పతనం. ఖచ్చితంగా మనకు కావాల్సింది అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కాదు, ఎవరైతే ఈ అటాకులు చేస్తున్నారో వాళ్ళని మనం నాశనం చేయాలి, వాళ్ళని తీసేయాలి. సో అదే చేసింది, చాలా గ్రేట్ అది. కాకపోతే ఏంటంటే కొన్ని మీడియా ఛానళ్ళు ఏమైతే ఉన్నాయో, కొన్ని ఛానల్లో ఆ కరాచీ మీద కానీ అక్కడ కొన్ని దేశాల రాష్ట్రాల మీద పెద్ద పెద్ద సిటీల మీద మన వాళ్ళు బాంబులు వేసేసారని మొత్తం నాశనం అయిపోయింది, యుద్ధం జరిగిందని కొన్ని ఛానల్లో ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వీడియో చేసుకున్నారు. ఇదిగో బాబు నేను కరాచీలోనే ఉన్నా, ఇదిగో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ బాంబులు చేస్తున్నాయంటే ఇది ఎలా ఉందంటే మన మీద కావాలని మన ఛానల్ ఇండియా ఛానల్లో ఏదో లేనిది చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న పాకిస్తాన్లో వాళ్ళకి మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, ఇక్కడున్న మన వాళ్ళకి కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఏంది మన మీడియా ఛానల్లో చూస్తేనేమో అక్కడ బాంబులు వేసి అంటారు, అక్కడి నుంచి ఏమో యూట్యూబ్లోను కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో చూస్తుంటే మేము ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది, ఇక్కడ ఏ సిచ్యువేషన్ లేదు, అంతా బాగుంది. ఎందుకంటే ఫేక్ న్యూస్లు అంటే అసలు నిజంగా మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు లేకపోతే ఏంది నాటకం చేస్తున్నారా ఏందని చాలామంది జనంలో అపోహలు ఉన్నాయి. దానివల్ల ట్రోల్స్ కూడా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా ట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేయలేమో మనము, అందుకని యుద్ధం ఆపేశారా, లేకపోతే పాకిస్తాన్ అదే అమెరికా వాళ్ళకి భయపడ్డారా, ట్రంప్కి భయపడ్డారా, అందుకని యుద్ధం ఆపేశారా అని చెప్పి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే యుద్ధం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది ఒకళ్ళు ఉంటారు. యుద్ధం జరిగిన ఇద్దరి మధ్యలో గొడవలు ఆడుతుంటే వాడు 2 దెబ్బలు కొడితే కనీసం వీడు ఒక దెబ్బనే కొడతాడు, కనీసం వాడికి దెబ్బలు తగిలితే మనకి దెబ్బలు తగ్గుతాయి. సో యుద్ధం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. కావాల్సింది ఏంది? యుద్ధం జరగకుండా ఆపడం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘోరాలు జరగకుండా మన దేశం మీదకి వాళ్ళు వచ్చి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఏంది? దానికి కావాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎవరి వల్ల జరిగింది వాళ్ళని అంతం చేయాలి, కానీ అక్కడ ఉన్న అమాయక ప్రజలను కాదు. సో మోడీ ప్రభుత్వం అయితే అదే చేసిందని నేనైతే అనుకుంటున్నా. ఇలాగే ఉండాలి. అంటే ఎవరో చెప్పారని కాదు, కానీ ఏంటంటే దేశాల మధ్య కూడా సమ్మత కావాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి, మన సపోర్ట్ వాళ్ళకి కావాలి. ఒక దేశం కొట్టుకుంటుంటే మిగతా దేశాలు చూస్తూ ఊరుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఒప్పుకోదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరగకుండా ఉండాలి అనేదే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మన దేశం నుంచి కొన్ని కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళ దేశం నుంచి మనకు వస్తాయి. వాణిజ్య సంబంధాలు కూడా చాలా చెడిపోతాయి. పాకిస్తాన్ నుంచి కొన్ని వాళ్ళకి వెళ్తాయి, కొన్ని వీళ్ళకి వస్తాయి. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే గొడవ జరగకూడదు, ఆపాలి అనుకుంటారు. అలాగే నాకు తెలిసి ఈ యుద్ధం ఆపడానికి మెయిన్ రీజన్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ యుద్ధం ఆపడానికి మెయిన్ రీజన్ కేఏ పాల్ గారే అమెరికా ట్రంప్కి కాల్ చేసి ఆయన మాట్లాడడం వల్ల ఈయన కోసం సపోర్ట్గా ఇక్కడ మాట్లాడారని డెఫినెట్గా ఇది కొన్ని రోజుల్లో మీ అందరూ న్యూస్ వస్తుంది. ఎందుకంటే కేఏ పాల్ గారు మొన్నే వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. సో యుద్ధం ఆపాలంటే ఒక కేఏ పాల్ గారు చాలా ఇలాంటి యుద్ధాలు చాలా ఆపారు. సో ఆయన ఏంటంటే చాలామంది కామెడియన్గా లేదా కామెడీగా తీసుకుంటారు, కానీ ఆయన దగ్గర చాలా విషయం అవుతుంది. సో ఇది డెఫినెట్గా ఒక క్రిస్టియన్ కంట్రీ, మన వాళ్ళు క్రిస్టియన్ సపోర్ట్ వద్దు, హిందువులు జై శ్రీరామ్ అన్నారు. కానీ ఇక్కడ మొన్న జరిగిన యుద్ధంలో వాడిన టెక్నాలజీ మొత్తం కూడా బయట క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చినవే. అంటే ఈ రోజున యుద్ధం ఆపమని ఫోన్ చేస్తే ఆగింది అంటున్నారు కదా, దానికి కూడా మెయిన్ రీజన్ క్రిస్టియన్ వాళ్ళే. సో ఇది కొన్ని ఉంటాయన్నా అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యుద్ధం అనేది ఆగడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్, అంటే అవసరం. యుద్ధం జరిగితే మొన్నంతా భయపడ్డాం, హైదరాబాద్లో బతకాలంటే భయపడిపోయారు చాలామంది. ఏం జరుగుతుంది ఇంకా కొన్ని ఛానల్స్ అయితే మాత్రం ఆ మొహమ్మద్ అడవిడి చేయాల. మొన్న ఏదో మాధవపూర్లో ఒక బ్లాస్ట్ అయింది, సిలిండర్ బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ వాడే బాంబు వేసాడు, అది ఎక్కడ పడింది అన్నారు. ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఛానల్లో కొన్ని మంది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి ఒక్కరు వీడియో తీయడం, వాడికి నచ్చిన thumbnail పెట్టుకోవడం, పోస్ట్ చేయడం. సో దానివల్ల ఏంటంటే జనాల్లో ప్యానిక్ అనేది ఎక్కువైపోయింది. సో హైదరాబాద్లో ఇది సిచ్యువేషన్ అని ఊర్లో వెళ్ళిన సమ్మర్ హాలిడేస్ ఒకటే, ఊర్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రావాలా, ఇక్కడ ఆగిపోవాలనే వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలరా బాబు అని. సో కొన్ని ఫేక్ వీడియోస్ అయితే మాత్రం స్ప్రెడ్ చేయడం మానేస్తే మాత్రం మనం చాలా బాగుంటాం. అండ్ మిలిటరీ వాళ్ళు చేసినవి కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని కూడా పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళు కూడా మొన్న చెప్పారు. ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు నా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి, మా ఇండియాలో ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టుకున్నారు. సో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బయటోడికి ఇచ్చినట్టే. అలాంటి అన్నీ జరగకుండా ఉండాలంటే ఏంటంటే ఏం జరుగుతుందో మనం చూడాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకుని మన ఫోన్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసుకుంటే మాత్రం
అది చాలామంది ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అయ్యి హార్ట్ అటాక్లు వచ్చి చాలా ప్రమాదం అయితే జరిగేది ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మనం యుద్ధం చేయకుండా ట్రంప్ చెప్పిన మాట విని యుద్ధం ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు దానికి అన్న. అది ఖచ్చితంగా యుద్ధం అనేది జరగడం వల్ల రెండు దేశాలు నాశనం అయిపోతాయి తప్ప లాభం అనేది లేదు. రెండు దేశాలు నాశనం అయిపోతాయి. కొంతమంది వచ్చి ఉగ్రవాదులు కొంతమంది వచ్చి చేసిన దానికి ఇక్కడున్న ప్రజల్ని చంపేయడం, అక్కడున్న ప్రజల్ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా యుద్ధం అనేది జరగకూడదు. భారతీయులందరూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు, మోడీ మాత్రం ట్రంప్ ఏం చెప్తారు చేస్తున్నారు అంటున్నారు. అన్న, యుద్ధాన్ని కోరుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి అంటే యుద్ధానికి సంబంధించినవన్నీ వాడేసాను. ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి వాడేసాను. రేపు పొద్దున్న చైనా కూడా వచ్చి టక్కున అటాక్ చేస్తే ఏం చేయగలమన్నా? నువ్వు నేను ఏం చేయగలం? ఎవడు సపోర్ట్ చేస్తాడు మనకు అప్పుడు? ఇండియా మీదకి చైనా వార్ ప్రకటిస్తే ఏం చేస్తాం మనం? ఇది అయిపోయింది. మన దగ్గర ఉన్నాయి అయిపోతే వాళ్ళ దగ్గర ఉన్నాయి అయిపోయినాయి. చైనా కూడా దిగుతాడు రంగంలోకి, దిగి ఇండియా మీద యుద్ధం అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? రష్యా వస్తాయి, చైనా వాడికి 100 వస్తున్నాయి. చైనా వాడికి వస్తాయి, దుబాయ్ నుంచి పాకిస్తాన్ సపోర్ట్ ముస్లిం కంట్రీలు అన్నీ కూడా ఇంకొకటి అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అన్నారు. ట్రంప్ $2.5 బిలియన్ అప్పు ఇచ్చాడు పాకిస్తాన్కి. ఏం రా నువ్వు ఎందుకు అప్పిచ్చారంటే, నేను అప్పు ఇవ్వకపోతే చైనా కూడా అప్పిస్తాడు, చైనాలోకి వెళ్ళిపోద్ది పాకిస్తాన్, అందుకే నేను అప్పిచ్చా. ఎవరి మీద యుద్ధం చేయడానికి చైనా కూడా అమెరికా కూడా అప్పిచ్చాడు మన మీద యుద్ధం చేయడానికి. సపోర్ట్ ఎవరికి? మోదీకి సపోర్ట్ అన్నాడు ట్రంప్. రేపన్న రోజున ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. పోరాడు శక్తి ఉన్నప్పుడు నీకు నాకు గొడవ అయినప్పుడు పక్కన ఉన్న 10 మంది అంటారు, కొట్టుకుంటారా నీకు సపోర్ట్, నేను ఉంటాను నీకు కొట్టుకుంటారా సపోర్ట్. మన ఇద్దరు రంగంలో దిగిన తర్వాత అరే ఎందుకులే వద్దులే మేము ఆగిపోతున్నాను ఆగిపోయారు అనుకో, పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? సో ఇదే జరుగుతుంది. కాబట్టి యుద్ధం అనేది నీలో నాలో దమ్మున్నప్పుడు మనం కొట్టుకోవాలి. అది పక్కనోడి మీద ఆధారంతో కొట్టుకున్నామంటే ఎప్పుడు ఎవడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు. సో అందుకని చెప్పేసి యుద్ధం అనేది జరగకూడదని మేము అనుకోవాలి. ఒక నిర్ణయం అయిన తర్వాత కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతుంది. ఈ రోజు కూడా 2 జవాన్లు చంపినట్టున్నారు బార్డర్లో. దానికి ఏం చెప్తారు? అదే అన్న, ఇది పూర్తిగా అయితే ఆగాలి. సో ఇంకా మాటలు అయితే జరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఈ మాటలు పూర్తిగా జరిగి ఒప్పందాలు రావాలి. ఒప్పందానికి వచ్చిన తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఘటన అని చెప్పి ఆ విధంగానే వీళ్ళు ఒప్పందం తీసుకుంటారు. కాబట్టి అప్పటి వరకు కూడా మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే కొన్ని మీడియా ఛానల్ చేసే పబ్లిసిటీ వల్లే కానీ ఇదంతా జరుగుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది అన్నది ఎవరో తెలియదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా పెడుతున్నారు, ఏది ఇదిగో కరాచీలో బాంబ్ బ్లాస్ట్ అవుతుందట, నేను ఇప్పుడు కరాచీలో టీ తాగుతున్నా, రోడ్డు మీద ఎక్కడ ఉందని చెప్పి వీడియోలు తీసి పెడతారు. మరి ఇలాంటి ఫేక్ న్యూస్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మొన్న కాల్పులకు చనిపోయినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ ఎక్కడి నుంచో వీడియో పెట్టారు. అరే మేము బతిగా ఉన్నాం, మా వీడియో ఎందుకు పెట్టారు, మేము బతిగా ఉన్నాం అని చెప్పి పెడితే అవి కొన్ని దేశాలు ఏమనుకున్నాయి, అసలు అక్కడ నిజంగానే ఎవరిని చంపలేదు, ఒకళ్ళని కూడా చంపలేదు, ఇదిగో అక్కడ జరుగుతున్నది ఇది, వాళ్ళు బతుకున్నారు వీడియో పెడుతున్నారు, ఇక్కడ చచ్చిపోయినట్టు వీడియో పెడతారని కొన్ని దేశాల వాళ్ళు ఈ 2 వీడియోలు పక్కన పెట్టుకుని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరగట్లా, వాళ్ళే కావాలని చేసుకున్నట్టు చేసి ఇదంతా కూడా ఏమీ లేదు అని అంటున్నారు. సో కాబట్టి ఏంటంటే మన మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం సహనం పాటించి ఏం జరుగుతుందో దాని గురించి చెప్తే బాగుంటుంది. కానీ లేనిపోని కొన్ని ఛానళ్ళు మాత్రం లేనిపోని అన్ని కూడా కల్పించి పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే జనాల్లో ప్యానిక్ అవ్వడం తప్ప దేశాలు కొట్టుని చచ్చిపోవడం వల్ల నీకు నాకు ఉపయోగం లేదు. మనం ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా బతకాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతకాలి. కాబట్టి మనం గొడవలు పెట్టుకోకుండా ఉండడం మంచిదన్న. ఓకే అన్న.